హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. జట్టు ప్రకటనకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో టీంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే జట్టులో చోటు పక్కకు పెడితే వైస్ కెప్టెన్ ఎవరనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ ఏడాది జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఏ క్షణమైన జట్టును ప్రకటించే అవకాశముంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఐపీఎల్లో చాలామంది ప్లేయర్లు అదిరే ప్రదర్శన చేస్తుండటంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగుతుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇదివరకే ప్రకటించారు. దీంతో ప్రస్తుతం వైస్ కెప్టెన్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందుకోసం భారత సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మ్యాచులను రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుండి నడిపించాడు. దీంతో అతడే వైస్ కెప్టెన్గా ఉంటాడని అంతా భావించారు. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత ఫుల్ ఫిట్నెస్తో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొడుతున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ఈ ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా జట్టును సమర్థంగా నడిపించడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా ఆటగాడిగా కూడా తన మార్కు చూపించలేకపోతున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులే కాకుండా సీనియర్ ఆటగాళ్లకు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాండ్యాపై వేటు వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన పంత్ అందులో తన అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 398 రన్స్ చేశాడు. అటు కెప్టెన్సీలోనూ పంత్ తన మార్కు చూపిస్తున్నాడు. దీంతో బీసీసీఐ అతడిపై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పై వేటు తప్పనిసరి అని అనిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.